నమస్కారం. ఏంటి అందరూ లేచారేంటి? నేను కూడా యూత్గా కనపడుతున్నాను. వేణు వేణు ఆకాష్, నేను ఇలా ఎందుకు తయారు వచ్చానంటే ట్రైలర్ చూసిన తర్వాత నేను కూడా యూత్ అవ్వాలనే ఉద్దేశంతో కంపల్సరీ ఫంక్షన్కి రావాలనే ఉద్దేశంతో వచ్చాను. సాంగ్స్ అయితే చాలా న్యాచురల్గా, అంటే పూర్వం సినిమాలో కథకి తగ్గట్టుగా ఉండేవి, ఏదో మనం లోపల ఇన్సర్ట్ చేసినట్టు కాకుండా సాంగ్స్ చాలా బాగున్నాయండి. అతను పాడిన అతను చాలా బాగా పాడాడు. లిరిక్స్ రాసిన ఆయన నిజంగా టాప్. ఎక్కడైనా ఒక ఆత్రేయ గారు వాళ్ళు గుర్తొచ్చారు నాకు. ఎందుకనంటే పదానికి అర్థం ఉంది, పదానికి మధ్య ఒక భావం ఉంది. సో ఇక ప్రిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను యాక్ట్ చేసినప్పుడు చూశాను, ప్రతి సీన్లోనూ కాన్సన్ట్రేషన్ బాగా చేస్తాడు. చేసి ఎలాగైనా సరే, అంటే డైరెక్టర్ అనేవాడు చాలామంది డైరెక్టర్ని చూశాను, కానీ నేను శేషు మాత్రం అతనికి వచ్చేదాకా అతను అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టాడు. రెండోది ఏంటంటే అతనికి నచ్చకపోతే ఒప్పుకోడు. శేషు నిజంగా నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని నా ఇష్టదైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాను. వేణు ఎరా అనొచ్చేట్రా వేణు, మీలాంటి యంగ్స్టర్స్ అందరూ రావాలి, ఇండస్ట్రీని ఒక ఎత్తుకు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఇప్పుడు పాతోళ్ళు అని కాదు, ఇప్పుడు ప్రతిదానికి న్యాచురాలిటీ, శుద్ధి లేకుండా సోది లేకుండా న్యాచురల్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని, అలాగే గౌతమ్ వర్మ గారికి ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జేఎం గారు మ్యూజిక్, జేబీ సో నైస్ అండి. కెమెరా కూడా చాలా బాగా తీసా. ఆ షార్ట్స్ చూస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఇద్దరు డబుల్ రోల్ ఏమో అనుకున్నాను. చాలా బాగా చేశారమ్మా. సో ఆల్ ది బెస్ట్ టు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఏంటి అంటే బేసిక్గా మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, హైస్ చూసుంటారు, లోస్ చూసుంటారు. సో మీరు బేసిక్గా ఈ సినిమా సబ్జెక్ట్ త్రూ కనెక్ట్ అయ్యేలాగా లోగా ఫీల్ అయినప్పుడు సో మీరు ఏం చేస్తారు మోటివేట్ అవ్వడానికి? కానీ మిమ్మల్ని మీరు పైకి తీసుకురావాలి అంటే ఎలా? ఎవరైనా ఫ్రెండ్స్తో చిల్ అవుతారా, లేదంటే ఏంటి? నేను ఎక్కువ ఏంటంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి హార్డీ వెల్కమ్ టు అవర్ భువనగిరి ఎంపీ చామల కిరణ్.